దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 11వ తారీఖు ఈ ఉదయకాల సమయం చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. చాలామంది ఇప్పటికే మరి పేపర్లు చదువుతూ ఉంటారు, న్యూస్ పేపర్లు, వార్తలు విని ఉంటారు ఫోన్లో, తర్వాత టీవీలో చూస్తూ ఉండుంటారు న్యూస్లు, ఎన్నో చేస్తూ ఉంటున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుని గ్రంథాన్ని చదవటానికి చాలామందికి ఏమి లేదంటే మనసు ఉండదు. కనుక నీ మనసు ఎందుకని ఉండలేదు అన్నది గ్రహించాల్సిన బాధ్యత నీకుంది. భూమి మీద పుట్టాం, భూమి మీద పెరిగాం, సంపాదించుకున్నాం, భూమిని కాలుదన్నాం, చనిపోయాం, వెళ్ళిపోయాం అని నువ్వు అనుకుంటే ఒక రోజున సృష్టికర్త అయిన దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎందుకు? కారణం ఏంటంటే దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ రాసిన మాటను బట్టి చూస్తే బైబిల్ గ్రంథం కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు. ఏమని అన్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అంటున్నాడు. కనుకనే మనం వేరే 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 సబ్జెక్టులు ఎన్నో ధ్యానిస్తూ ఉంటాం, వేరే వేరే అన్ని చదువుతూ ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం. వాటికి పెట్టే టైము దేవుని పరిశుద్ధ గ్రంథానికి పెట్టాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే దివారాత్రులు చదవాలి. చదివే కొద్దిగా ఈరోజు చదివిన పేజీ బైబిల్లో మళ్ళీ రేపొద్దున అదే చదివితే మళ్ళీ కొత్తగానే ఉంటుంది, కొత్త విషయాలు తెలుస్తాయి. కనుక ఇది ఎరిగిన అపవాది నీకంటే ఎక్కువ శత్రువుకు తెలుసు. ఎందుకంటే ఆ పరలోకం నుండి కిందకు తోయబడ్డాడు కనుక అక్కడ ఏం జరుగుతుందో నీకంటే ఎక్కువ అపవాదికి తెలుసు. అందుకని నిన్ను గ్రంథాన్ని చదవనివ్వట్లా, కనుక నువ్వు ప్రార్థన చేయనివ్వట్లా, దేవుని దగ్గర గడపనివ్వట్లా, దేవుడు అంటే నీకు ఇష్టపడినట్లా. కనుక ఇక్కడ అంటున్నాడు, దివారాత్రులు ధ్యానించిన వాడే ధన్యుడు అంటున్నాడు. దేవుడు నిన్ను మరి కోరుకుంటున్నాడు చదవాలని. చదవండి ఇప్పటికైనా సరే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.